నమస్తే సూర్యదేవ, కూర్చోండి. మీకోసం సమ్మర్ ప్లాన్ మొత్తం రెడీ చేశాను. ఓ 2 లక్షలు డౌన్ పేమెంట్ కట్టుకొని ఒక చిన్న ఏసీ కార్ కొనుక్కొని ఎవ్రీ మంత్ ఈఎంఐలు కట్టుకుంటూ హ్యాపీగా తిరగచ్చు. ఎండ ప్రాబ్లం ఏం ఉండదు. సూర్య గారు, మా దగ్గర ఉన్న బడ్జెట్తో సెకండ్ హ్యాండ్ బైక్ కొందామని చూస్తున్నాం. బండి మీద నా సీజన్లో తిరగలేరండి. నేను కొన్ని వందల ఏళ్లుగా సమ్మర్కి డ్యూటీ చేస్తున్నాను. మార్చిలో 30 నుంచి 35 డిగ్రీలు ఎండ కొడుతున్నాను. పైగా ఏప్రిల్ మేలో అయితే 40 డిగ్రీస్ దాకా వెళ్తున్నాను. ప్రతి ఇయర్ నా రికార్డ్ మీకు తెలిసినా కూడా మీరు ఏదో వింటర్ సీజన్లో బండి మీద తిరిగేస్తా, మజ్జిగలు లస్సీలు తాగేస్తా అన్నారు అనుకోండి. మీ ఆరోగ్యం ఏం కానీ చెప్పండి. మీ ఆరోగ్యం బాగుండాలని నేను కోరుకుంటున్నాను. మీరు ఒక కార్ కొనుక్కోండి. ఇప్పుడు అప్పులు చేసి ఈఎంఐలు కట్టి కార్లు కొంటుంది అందరూ నా వల్లే. మీకు వడదెబ్బ ఏంటంటే తెలియకుండా ఉంటుంది. లేదండి, నా బడ్జెట్ బైక్ వరకే. మరి ఇంకే ధారాళంగా తిరగండి, నాకే అభ్యంతరం లేదు. కాకపోతే ఒకటి, నా కిరణాలు కొంచెం వేడెక్కువ. ఎవరు ఎంత ఏడ్చినా పట్టించుకోరు. టెంపరేచర్ బాగా పెంచేస్తారు. లాస్ట్ ఇయరే ఈ చుట్టుపక్కల చెట్లన్నీ కొట్టేశారు. అదేంటది ఏదో అన్నారు దాన్ని, డి డి